అందున రామాయణంలో సుందరకాండలో చమత్కారం ఉంది. పైకి చూస్తే అది కథ, లోపల చూస్తే అది మంత్రశాస్త్రం, యోగశాస్త్రం, వేదాంత శాస్త్రం, 4 శాస్త్రాల కలయిక రామాయణం. అది కేవలం కథ అయితే ఇన్ని యుగాలు మారినా నిలిచేది కాదు, అది ఒక మంత్రశాస్త్రం. అందుకే రామాయణం పారాయణ చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి నేటికి కూడా. అందులో సుందరకాండ రామాయణంలో విశేషించి అది పారాయణం చేసిన అనేక రకాల అరిష్టాలని పోగొట్టుకుని, గ్రహదోషాలు తొలగించుకుని, అద్భుతమైన ఫలితాలు అనుభవించి సుఖజీవనాన్ని, శుభజీవనాన్ని పొందుతున్న వారు నేటికి చూస్తున్నాం. కేవలం కథ అయితే ఆ ప్రభావం ఉంటుందా అంటే, పైకి కథలా కనబడుతున్నా దాని నిండా ఒక మహిమాన్వితమైనటువంటి మంత్రశాస్త్ర, వేదాంత శాస్త్ర, యోగశాస్త్ర రహస్యాలు ఉన్నాయి. పైగా బయటికి పాత్రలు, లోపల వాళ్ళు దేవతలు. అలానే మంత్రశాస్త్రం ద్వారా ప్రతిపాదింపబడే దేవతలు ప్రధానంగా రామాయణంలో మనకి 3 కనబడతారు. ఒకరు రామచంద్రమూర్తి, రెండవది సీతమ్మ, మూడవది హనుమత్స్వామి. ఈ ముగ్గురు ఎవరయ్యా అంటే, మొదటివాడు విష్ణువు, రెండవది శక్తి, మూడవది శివుడు. కనుక శివుడు, శక్తి, విష్ణువు 3 కలిసి నడిపిన కథే రామాయణ కథ. అయితే వీళ్ళు 3 కూడా భూమి మీద సంచరించినటువంటి పాత్రలు. అంటే అవతరించారు అంటేనే భగవంతుడు లోకాన్ని రక్షించడానికి భూమి మీదకి వస్తే దాని అవతారం అంటాం. అందుకు మనలాగే ప్రవర్తిస్తారు, మనవలే సంచరిస్తారు, అద్భుతాలు చూపిస్తారు వాళ్ళు. అందుకు మనకు దగ్గర అవ్వడానికి మనలాంటి కథని వాళ్ళు చూపించారు. అందుకే రామాయణం ఇప్పటికి ఎన్నిమార్లు చెప్పుకున్నా, ఎన్నిమార్లు కథలుగా, చిత్రాలుగా మనం దర్శించిన ఒక తాదాత్మ్యాన్ని మనం పొందుతూ ఉంటాం. ఎందుకంటే అది మనలా మారిన భగవంతుడి కథ. కానీ మనలా మారిన భగవంతుడి కథ అన్నప్పుడు అందులో మానవ భగవత్తత్వ రెండూ ఉన్నాయి. అందుకే మనం పారాయణ చేస్తుంటే ఒకవైపు మనకు ధర్మబోధ చేస్తాడు, మరొక వైపు మహిమ చూపిస్తాడు. రెండూ జరుగుతాయండి ఇక్కడ. అది ప్రత్యేకమైన అంశం. అందుకే రామాయణంలో 2 ఆంతర్యాలు ఉంటాయి, ఆదర్శం, ఆరాధ్యం అనేటటువంటిది. ఆదర్శం అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో తెలుసుకోవాలి. రెండవది ఆరాధ్యం అంటే ఆ దేవతా స్వరూపంగా మనం ఆరాధించాలి. అందుకే రాముడు ఎందుకు వచ్చాడయ్యా అంటే, మనల్ని ఎలా ఉండాలో చెప్పడం కోసం, ఎలా ఉండకూడదో చెప్పడం కోసం, తీర్చిదిద్దడం కోసం. అదే సమయంలో రాముని ఆరాధిస్తే మనకు అద్భుతాలు కలుగుతాయి. కనుక 2 ఆంతర్యములు మనం ఇక్కడ గమనిస్తున్నాం. అలాగే సీతమ్మ రామాయణంలో కేవలం ఒక స్త్రీ పాత్ర మాత్రమే కాదు. సీతమ్మ గురించి శాస్త్రం ఏం చెప్తోందంటే, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణైన లలితా మహాత్రిపుర సుందరి స్వరూపమే సీతాదేవి. ఇది ఒక రహస్యమైన అంశం. అందుకే ఆ తల్లి లోక కళ్యాణం కోసం, రాముని చేత రావణ సంహారం చేయడం కోసమే ఒక అద్భుతమైన ప్రణాళిక వేసి అశోకవనంలో కూర్చొని రాముని చేత కార్యం చేయించింది. అదేవిధంగా హనుమస్వామి ఉన్నాడే, సాక్షాత్ రుద్రుడు. వీళ్ళు 3 ఎలాంటి వాళ్ళంటే స్వతంత్రులు. అంటే ఎవరి సహాయం అక్కర్లేకుండా అన్నీ చేయగలిగిన శక్తి 3కి ఉంది. రాముడా అసహాయ సూర్యుడు, ఆయనకి ఎవరి సహాయం అక్కర్లేదు, కానీ సహాయం తీసుకున్నట్టు కనబడతాడు. వానర వీరులు మొదలైన వారందరూ ఆయన సహకరించినట్టు, సహాయపడినట్లు, సుగ్రీవాదులు సహకరించినట్టు కనబడతారు. ఎందుకంటే దేవకార్యం సాధించడం కోసం, లోకరక్షణ కోసం దేవతాంశలే వానర వీరులుగా వచ్చాయి. ఆ దేవతలందరి ప్రార్థన మేరకు దేవదేవుడే నారాయణుడే, ఆ విష్ణువే రామచంద్రమూర్తి దిగి వచ్చాడు. కనుక మన కోసం వచ్చిన స్వామికి మనము సహాయపడాలని ఉద్దేశంతో దేవతలు కూడా సహకరించారు వానర రూపాలతో తప్ప రామచంద్రమూర్తికి ఎవరి సహాయం అక్కర్లేదు. మన కోసం పెద్ద ఆయన కష్టపడుతుంటే మన వంతు సహకారం అందించాలి అనే అవసరం ఉన్నా లేకపోయినా. అదేవిధంగా రామచంద్రమూర్తి కోసం వానర వీళ్ళందరూ సహకరించారు. ఆయన ఒక్కడు సాధించగలిగిన, ఇక సీతమ్మ ఉన్నది, ఆవిడొక్కరు సాధించగలరు. మళ్ళీ రావణాసురుడితో అంటుంది, తలంచుకుటిని తగలబెట్టగలను జాగ్రత్త, కానీ రామచంద్రమూర్తి అనుమతి కాలేదని ఊరుకున్నాను అని. ఇక మా హనుమస్వామి ఉన్నాడే, ఆయన తక్కువ కాడు. నరావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్ అన్నాడు మహానుభావుడు. 1000 కొలది రావణులైనా నా ముందు నిలవలేరు అని. ఇదేది ఎగ్జాజరేషన్ కాదు, అతిశయోక్తి కాదు. అందులో హనుమంతుడు ఒక అబద్ధం ఆడ్డు రామచంద్రమూర్తి వల్లనే, ఉన్న సత్యమే చెప్పాడు. అంటే 1000 కొలది రావణుల్ని కొట్టగలిగిన హనుమంతుడు కూడా రావణుని ఎందుకు కొట్టలేదు అంటే, అది రాముడు చేయాల్సిన పని. తగలబెట్టగలిగి సీతమ్మ తగలబెట్టలేదు, కొట్టగలిగి హనుమంతుడు కొట్టలేదు, అది చేయవలసిన వాడు రాముడే. అందుకు రామకార్యానికి కూడా సహకరించారు. ఇంకా మనం కొన్ని కోణాల్లో చూస్తే హనుమంతుడిని రామభక్తుడు అంటాం. నిజంగా రామభక్తులుగా మనం భావన చేస్తూ హనుమంతుడిని రామభక్తులు అనుకుంటే తప్పులేదు. కానీ జాగ్రత్తగా రామాయణం చదివితే సీతారాముల హనుమద్భక్తులు అనిపిస్తుంది. ఇందులో ఏం అతిశయోక్తి కాదు, అసత్యము కాదు. అవునో కాదో కొంచెం ఆలోచిస్తే మీకు తేలుతుంది. తేల్చడానికి ఎలాగో వచ్చాం ఇక్కడ, రేపు మాపట్లో ఎలాగో తేలుస్తాం.
కనుక హనుమంతుడు సర్వజనోపకారి, రామ పుజారి, పర ఉపకారి, మహావీర్ బజరంగ బలి, సద్ధర్మచారి, సద్బ్రహ్మచారి, మహావీర్ బజరంగ బలి అన్నాడు తులసీదాస్. ఈ తులసీదాస్ గారు ఉన్నారే, ఆయన ప్రత్యక్షంగా హనుమంతుని దర్శించారు, హనుమద్ ఉపాసనని చేశారు, హనుమదనుగ్రహం వల్ల సీతారామలక్ష్మణుని దర్శించాడు. అందుకే హనుమంతుడంటే ఆయనకి చాలా ప్రీతి. అంతేకాదు, ఒకప్పుడు తులసీదాస్పై ఒక భైరవోపాసకుడు ప్రయోగం చేశాడు, చేతబడి అంటారు కదా, అలాంటిది ఒక ప్రయోగం చేశాడు, మంత్రప్రయోగం. దానితో తులసీదాస్ చేతులు స్తంభించుకుపోయాయి, బాహుస్తంభనం జరిగింది. వెంటనే ఆ మహానుభావుడు హనుమంతుని ఉద్దేశించి సంకటమోచన అష్టకం అని చేశాడు. సంకటమోచను రామదూలారి అంటూ సంకటమోచన అష్టకం చేయగానే ఆయనకి వెంటనే బాహుస్తంభనం విడిచిపోయింది. అంటే హనుమంతుడిని ఆరాధిస్తే పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర, పరప్రయోగాలు కూడా పోతాయి. విశేషించి అవతారమూర్తులు, మంత్రమూర్తులు ఎప్పుడు తలంచుకున్నా మనల్ని అనుగ్రహిస్తాడు. అంతేగాని ఎప్పుడో కృతయుగంలో రామచంద్ర నారాయణుడు ఉన్నాడు, నరసింహస్వామిగా వచ్చాడు, త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా వచ్చాడు, ద్వాపర యుగంలో కృష్ణమూర్తిగా వచ్చాడు. అప్పుడు వచ్చి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు తలంచుకుంటే రారా అంటే ఇప్పుడు తలంచుకున్న వస్తారు. మీకు తెలియదేమో కానీ హనుమత్ కథాయజ్ఞం అనగానే మనకంటే ముందే వేదిక మీదకి వచ్చి కూర్చున్నారు సీతారామాంజనేయులు. మీకు తెలియదేమో, అది శాస్త్రం, నమ్మి తీరాలి. మనమంటే విఐపీలం కనుక ప్రారంభించిన గంటకు రాగలం, కానీ వాళ్ళకి దేవతా మర్యాదలు తెలుసు. భగవత్కథ వినేటప్పుడు ముందు వచ్చి కూర్చోవాలి వినయంగా, వాళ్ళు వచ్చి కూర్చుంటారండి. అందుకు ఎక్కడ తలంచుకున్నా రామచంద్రమూర్తి అనుగ్రహిస్తాడని మంత్రమూర్తి. ఆ రామనామంలోనే అంత శక్తి ఉంది. ఆ సీతమ్మకే అంతే. ఆ సీతమ్మ జగన్మాత. ఆ తల్లిని అనుభ్రవమని చెప్పవే సీతమ్మ తల్లి అని రామదాసు ఊరకనే అనలేదు. అంతేకాదు, మీరు ఒక్కసారి గమనించండి, ఇతర అవతారాల్లో లక్ష్మీదేవి స్వామి పక్కనుంటుంది, కానీ ఆవిడ పూనుకుని ఏమీ చేసింది ఏం లేదు. కృష్ణావతారంలో రుక్మిణీ కళ్యాణంతో అయిపోయింది, రుక్మిణీదేవి కృష్ణుడు పక్కనుంటుంది అంతే, కానీ కృష్ణావతారంలో ఆవిడ జోక్యం లేదు. నరసింహావతారంలో కూడా లక్ష్మీదేవి యొక్క జోక్యం ఏం లేదు. అంతా నరసింహోత్సవం చేశారు, చేసిన తర్వాత ఆయన పక్కన కూర్చొని లక్ష్మీ నరసింహ అనిపించుకున్నాడు అంతే. అమ్మవారు పక్కన ఉన్నారు, కానీ ఆవిడ చేసింది ఏం లేదు అక్కడ. కానీ రామాయణంలో అమ్మవారు లేకపోతే రామాయణం లేదు, ఆవిడ పూనుకునే చేసింది. అందుకే అంటాడు మహానుభావుడు త్యాగయ్య, మా జానకి చెట్టాపట్టగా మారాజు వైతివి, అశోక తరుమూలనేయుండి వాని మాటలకు కోపగించి కంఠవధించకనే అట్టులుండి, శ్రీనాయక యశము నీకే కల్గజేయలేదా, మా జానకి చెట్టాపట్టగా మారాజు వైతివి. ఆవిడ తగలబెట్టి కూడా తగలబెట్టకుండా నీ చేత పని చేయించి కీర్తి నీకు తగ్గించిందయ్యా, అందుకు మా అమ్మ వల్లే నువ్వు గొప్పవాడివయ్యా అన్నాడు. అంత మాత్రానికి రాముడేం అనుకోడు అనుకోండి, ముసిముసిగా నవ్వుకుంటాడంతే. కానీ సీతమ్మ సర్వశక్తిమంతురాలు, అమ్మను ఒక్కసారి తలంచుకుంటే రక్షిస్తుందండి. అంత మహాశక్తి ఆ జగన్మాత. అంతేగాని మనం టీవీల్లో సినిమాల్లో చూసినట్టు సీత బేలగా దిగులుగా ఏడుస్తూ కూర్చోలేదు. ఆ తల్లి ఒక మహాశక్తి, ఒకానొక ప్రణాళికతో వచ్చింది.